ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా గీ ముచ్చట జరంత గమ్మత్ అంటే గమ్మత్ ఉంటుంది. ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. మొగని మీద కేసు అయిందంట, వేసుకపోయినోడి మీద కేసు అయిందంట. ఇప్పుడు వేసుకపోయినోడి మీద అంటేనేమో సరే వేసుకపోయినందుకు కట్టెట్ వేసుకపోదామని కేసు అయితే అయింది అనుకుంటాం. కానీ మొగని మీద కూడా ఏమెక్కర కావచ్చు కేసు చెప్తా. ఈయనే ప్రయత్నం చేయాలి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంట. ఇంద్రవెల్లి మండలం దగ్గర ఒక చిన్న ఊరంట. ఆ ఊరిలో ఓ పొరగాని పేరు రాతోడు మాన్సింగ్ అంట. ఈ రాతోడు మాన్సింగ్ అంటోడు 3 నెలల కింద పెళ్లి చేసుకుంటట. 3 నెలల కింద పెళ్లి చేసుకుంటే ఎట్టుంటారు, కొత్త పెళ్లి పిల్లగాడు హాయిగా చిలుక గోరెంకలు ఎక్కుంటారు. అయితే ఈ నెల అంటే పోయిన నెల 25 తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి పోయిండట. పోలీస్ స్టేషన్కి పోయి సార్ మీ దండం పెడతా కాలు మొక్కుతాను కాలమే పడ్డాడు. ఏమైందిరా నాయన మా కాలమే పడతావు లేలే అని పోలీసులు అడిగారంట. అడగంగా నా పెళ్ళం దొరకలేదు సార్, పెళ్ళం పాడైపోయి 2 రోజులు అయిపోయి మా అమ్మగారిని కొత్త పెళ్ళం సార్, మా అమ్మగారు నా పెళ్ళం నాకు తీసుకొచ్చి పెట్టరని చెప్పారట. ఎన్ని రోజులు ఆయా పెళ్ళి అంటే 3 నెలలు సార్, పాడైపోను ఆకలి దూపాలు అన్నీ అవుతున్నాయి, పెట్టే దిక్కు లేదే, పని పోయేస్తే ఏమి లేదు ఎక్కలేదు, ఇంటికి వస్తే పాడైపోను సిమ్మ చీకటి ఉంది, మీకు దండం పెడతా నా పెళ్ళం నాకు కావాలని పోలీసు వాళ్ళ కాలమే పడ్డారట. పోలీసు వాళ్ళు ఏం చేశారంట, చిన్నగా కంప్లైంట్ రాసుకొని మిస్సింగ్ కేసు అని నమోదు చేసుకున్నట. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బిడ్డ ఇక నువ్వు మేము దోలాడి పెడతాం అనుకొని పోలీసు వాళ్ళు పంపించారట. మొగడు పోయిండు, మొగడు ఇంటికాడ ఉన్నాడు. ఇక పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి ఎక్కడ పోవచ్చు ఏం కథ, కొత్త పిల్లనా ఎక్కడ పోవచ్చు అనుకొని చుట్టాలకు పక్కాలకు దోస్తులకు బీస్తులకు దాదాపు అందరికి ఫోన్ చేసిరట. ఎవరికి ఫోన్ చేసినా మాకు తెలియదు అంటాడు. అరే అమ్మాయికి ఏమన్నా కట్టిన సోపతులు ఉన్నాయా అంటే అసోడిది కాదు నా బిడ్డ నిప్పు అంటే నిప్పు అని తల్లిదండ్రులు చెప్తారు. అందరు గట్టిన చెప్తారు కదా, గాలి గట్టిన చెప్పారు. ఇక అట్ట కదా అనుకొని ఒక బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళని కనుక్కొని ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి పోయిరంట. బెస్ట్ ఫ్రెండ్ దగ్గర పోయి పోలీసులు పోయి ఫలానోని పిల్లం అవుపడతలేదు, మా కాడ కంప్లైంట్ ఇచ్చిరమ్మా, ఎన్ని రోజులు అవుపడకంటే 3-4 రోజులు సార్ పాడే అవుపడతలేదు, కొత్త పిల్లి నిన్నవన్న మంచిగా ఉన్నారు కానీ అవుపడతలేరు అంటే చెప్పమ్మా ఆమెకి ఏమన్నా గట్టిన సోపతుందా అంటే ఆమె జరంతా గుట్కిలు మింగిందట. మింగంగానే చెప్పమ్మా మేము వాళ్ళు చెప్పం కానీ చెప్పన్నారట. లేదు సార్ ఒక ఆయనతో మాట్లాడుతుంది అని చెప్పారట. ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు వచ్చేసి రాతోడు గుణవంతు. ఈయన పేరేమో రాతోడు గుణవంతు, మొగని పేరేమో రాతోడు మాన్సింగ్. ఈ రాతోడు గుణవంతంతో మాట్లాడతా సార్ అప్పుడు ఇప్పుడు అని చెప్పి ఆమె తప్పుకుందంట. ఆడికెళ్ళి ఆ నెంబర్ దొరకబెట్టిరంట. ఆ నెంబర్ దొరకబెట్టి మరి ఆయన దగ్గర ఉందా లేదా కనుక్కోవాలి కదా, చిన్నగా ఎంక్వైరీ చేసిరంట. ఎంక్వైరీ చేస్తే ఈయన పెళ్ళాన్ని తీసుకొని ఈ రాతోడు గుణవంత అంటోడు వీడు హైదరాబాద్లో కాపురం పెట్టాడు. హైదరాబాద్లో కాపురం పెట్టేసరికల్లా వీళ్ళు చిన్న పోలీసు వాళ్ళు పోయిరంట. పోయేసరికల్లా మంచిగా రూమ్లో వణక తింటున్నాగానే ఏం చేస్తుర్రా నాయన అనుకుంటూ పోయిరంట. పోయేసరికల్లా సార్ నా పెళ్ళం అనుకున్నట. నీ పెళ్ళం అయింది కాంది నాకు ఎరికే కానీ బిడ్డ, నువ్వు ఇంకొని పెళ్ళాన్ని వేసుకొని వచ్చినావు ఆ సంగతి మాకు ఎరికే కానీ జీపెక్కురని జీపెక్కిచ్చిరట. జీపెక్కియంగానే మొగనికి ఫోన్ చేసిరట. పొద్దుగా సరికల్లా నువ్వు రా బిడ్డ వస్తూనే ఉన్నావు, నీ పిల్లం దొరికిందని చెప్పారట. ఇక కొత్త పెళ్లి పిల్లగాడు మంచిగా పేరుకొని వస్తున్నట్ట, అత్తరు బిత్తరు వేసిండట. సార్ వెళ్తున్నంటే వెళ్తేప్పుడు మాత్రం ఆధార్ కార్డు తీసుకొని రా అని చెప్పిండట. ఆధార్ కార్డు నాదా నా పిల్లంది అంటే నీకు ఆధార్ కార్డు నాకేమెక్కర్రా, నీ పిల్లం ఆధార్ కార్డు తీసుకోరా అని చెప్పారట. సరే అనుకుని ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని ఆతరంగా పోలీస్ స్టేషన్కి రానే వచ్చిందట. వచ్చి ఎక్కడ పోయా నా పిల్లం అనుకొని ఆ రూమ్ ఈ రూమ్ తోలాడుతున్నట్ట. ఓరి నాయన నీ తొందర పాడైపోయిన జరాగర చూపిస్తామని ఒక రూమ్లో కొనిపోయి చూపించారట. చూపించేసరికల్లా పిల్లం అవపడదంట. అమ్మయ్య ఎక్కడ పోయినా గిన్ని రోజుల దాకా నీకేం తక్కువ చేసినా చెప్పు నేను అని ఇక ప్రేమలు ఉంటాయి కదా, ఏదో ప్రేమతోటి మాట్లాడుతుంటే ఓరా రెడ్డోడా జరాగరా నాయన ఈమెనే కాదు ఈమె ఇంకొక ఆయన అనుకొని ఈడు చూపించారట. సార్ ఈడోవాడు సార్ అని అడిగినట్ట. ఈయనమ్మటే పోయింది నీ పిల్లం అంటే ఆడు దెబ్బకు జారి జాలట పడ్డాయి. ఈడోవాడు సార్ అంటే ఈడోవాడు కాదురా నాయన, ఈడు నీకంటే ముందుగాల నీ భార్యకు ఈడు సోపతి కాడు, ఈయన పేరు వచ్చేసి గుణవంత్ అంట, ఈయన ఎప్పుడన్నా చూసినావరంటే నేను ఎన్నట్టు చూడలేదు సార్ అని ఆడు అన్నాడట. అయితే ఈయన ఆయనకు సోపతి అని చెప్పారట. అయితే కానీ వస్తేప్పుడు ఆధార్ కార్డు తెమ్మన్నా తెచ్చినావా అని అన్నట. తెచ్చిన సార్ ఇదేందని ఆధార్ కార్డు తీసి ఇచ్చినట. ఆధార్ కార్డు తీయంగానే అవురా పిల్ల నీ భార్య పేరు ఏం పేరు, పలాని పేరు, నీ భార్యకి ఎంత వయసు ఉందిరా అని అంటే చూసినట. చూస్తారకల్లా చెప్పిండట. మరి మైనర్ కదా నీ భార్య అని అడిగినట. ఏమో సార్ అంతగానో నేను ఆలోచించే మరి నా అత్తగారు నాకు చెప్పలే అన్నట. నీ భార్య మైనరు, నువ్వు చేసుకోవడం పొరపాటు, అవునా కాదా సార్? ఆ సంగతి మైనర్ని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం, ఈయన కొనవై లోపలేయరు అన్నట. మొగని కొనవై లోపలేసిరట. మొగలు లోపలేయంగానే అంటున్నాక లోపల కొనవై లోపలేసి ఆ తర్వాత వేసుకపోయినాను కాడికి పోయినట. అవురా నువ్వు ఇంకొని పెళ్ళాన్ని వేసుకపోవడమే తప్పు, అందులో ఒక మైనర్ని అపహరించుకొని పోయినావు, నీది కూడా తప్పు ఉంది. ఈయన తప్పు అంత తప్పు అనుకొని ఇద్దరిని ఈ విమానం మొత్తం మోగించి ఒక ఆడ కూసబెట్టిరట. పెళ్ళాన్ని ఏమో ఇటు మూల కూసబెట్టిరట. మొగన్ని వేసుకపోయిన ఇద్దరు కలిసి ఒక రూమ్ లేచి ఏం తోముడు తోవిరట. తోవేసరికల్లా ఓని ముఖం చూసుకుంటూ కూర్చురట.
చూడరు కథ. ఇప్పుడు అంటేనేమో జర నూరుగా చేతులు అంటారు, లేకపోతే అజకారుడు అంటున్నాను. కానీ ఇప్పుడు అమ్మాయి నిన్ను అనకూడదు అంటేనేమో పాడే చట్టాలు ఒప్పుకో. కానీ నువ్వు మైనర్ వేరు అవుతుంది, నీకు కొత్తగా పెళ్ళి అయింది, 3 నెలలకే నీ మొగని ఉంచబాలని తెలిసిందా నీకు అప్పుడే? నువ్వు బాలికవేనైతే పాడైపోను, 3 నెలలకే నీ మొగని మీద కోపం. అంటే మొగనికంటే ముందుగాల సోపతి ఉన్నాడేమో ఉంటే, మరి ఉంటే ముందుగాల చెప్పాలి కదా మొగనికి. అరే నాయన, నేను నీకైనా ముందుగాల నేను ఇంకొని ప్రేమించిన, నేను గాయనే పెళ్లి చేసుకుంటా, నీతోటి ఎక్కువ రోజులు ఉండను నేను అనే ముచ్చట కనీసం ముందుగాల చెప్తే కనీసం తిండి ఖర్చన మిలగపోవునా, పెళ్లి ఖర్చన మిలగపోవునా, పత్రికల ఖర్చన మిలగపోవునా? పెళ్లి చేసుకొని ఈ నెల పోయిన నెల 20వ తారీఖు చెప్పయిందట. పెళ్లి చేసుకొని నిండా 3 శుక్రవారాలు కాపురం చేయముందుకే ఉంచుకున్నాను. ఎవరు లేవి పత్తలేకుండా పోయి పట్టణంలో కాపురం పెడితివి, తీసుకొచ్చి ఇద్దరు లోపలేసిరంట. ఇక ఏమనాలో చెప్పుది. ఏమో మైనర్ అంట. ఈ కాలంలో కొంతమంది, అందరు నన్ను కానీ కొంతమంది అమ్మాయిలు అసలు ఏం చేస్తున్నాం ఏం కథ అనేది ఏమన్నా సొయ్యులు వస్తున్నాయి వీళ్ళకు. ఈమెకు ఏజ్ రాకముందుకే 2 అయిపోయాయి, ఓడు మొగడైపోయి ఓడు ఉంచుకున్నాడు అయిపోయి. మరి నేను మైనర్రా నాయన ఆడు చేసుకోవడమే పొరపాటు, నువ్వు నన్నేసుకొని పోతే నిన్ను కూడా లోపడేస్తారా? కనీసం తెలియకుండా వచ్చినా, ఆనికన్నా తెలియకుండా వచ్చినా, లేకపోతే పెళ్లి చేసుకున్నోళ్ళకైనా తెలియకుండా వచ్చినా, పెళ్లి చేసిన వాళ్ళకైనా తెలియకుండా వచ్చినా, గింత అధ్వానం పాడైతే ఎట్ట పాడైతారు? పేపర్లు ఏమిచ్చిండు, మైనర్తో వివాహం, భర్త ప్రియుడు 2 అరెస్టు. ఎవరి ముఖం మోలు చూసుకుంటా శమ్మశక్క ఆడుతున్నాడు. 2 ఈ విమానం మొత్తం పోయి ఇచ్చారు. బయట చేసుకున్నందుకు ఆయన తప్పు, వేసుకపోయినందుకు ఈయన తప్పు. ఈవది మాత్రం ఏ తప్పు లేనంటే ముందు ముచ్చట. మరి ఇక నీవే తప్ప అంటే మళ్ళీ నేను తప్పులు ఇస్తాగా పాడైపోను. తప్ప ఒప్ప అనేది ఇక మీరే కామెంట్ పెట్టి చెప్పాలి మరి ఇక.